నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. మద్యం దుకాణాల్లో 100% డిజిటల్ చెల్లింపులు సీఎం చంద్రబాబు. మంత్రులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం, వాడి వేడిగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తాం, మంత్రి కొండా సురేఖ. వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తాం, మంత్రి కొండా సురేఖ. హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులు, నిందితుల ఎన్కౌంటర్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. మద్యం దుకాణాల్లో 100% డిజిటల్ చెల్లింపులు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సచివాలయంలో 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఎక్సైజ్ శాఖకు సీఎం చంద్రబాబు ఆ దిశలో ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ దుకాణాలు పెరగడానికి ఇదొక కారణంగా సీఎం చంద్రబాబు అభిప్రాయం పడ్డారు. ఒక రకంగా ఇలా చేయకపోవడం వల్ల మనమే అవకాశం ఇచ్చి మళ్లీ నిఘా పెట్టి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఇకపై పూర్తిగా డిజిటల్ చెల్లింపులు చేపట్టిన దుకాణాలకు తదుపరి కేటాయింపుల్లోనూ ప్రాధాన్యం ఇద్దామని చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 0 అవర్లో ఎమ్మెల్యేలు మాట్లాడితే అధికారులు, మంత్రులు ఎవరు నోట్ చేసుకోకపోవడం ఏంటని ఆయన నిలదీశారు. మరోవైపు 0 అవర్లో లేవనెత్తిన అంశాలపై తప్పనిసరిగా తమకు సమాధానం రావాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. దీంతో కాసేపు అసెంబ్లీ వాతావరణం హీటెక్కింది. ఈ మేరకు మంత్రులు, అధికారులు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా స్పీకర్ ఆదేశించాలని ఎమ్మెల్యే బుచ్చయ్య పట్టుబట్టారు. దీనిపై వెంటనే స్పందించిన స్పీకర్, మంత్రులు వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు. సభలోనే ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని కాసేపు సమయం ఇస్తే తాము నోట్ చేసుకుని సమాధానం చెబుతామని సభకు హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు శాంతించారు. సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కరీమాబాద్ లోని ఉర్సుగుట్ట రంగిలీల మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాల ఏర్పాట్లపై నగర మేయర్ గుండు సుధారాణి, నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయితో కలిసి మంత్రి సురేఖ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఏర్పాటు చేయాలని అన్నారు. బతుకమ్మ ఆట స్థలాలను శుభ్రం చేయాలని బల్దియా అధికారులను ఆదేశించారు. దసరా కమిటీ విజ్ఞప్తి మేరకు రంగలీల మైదానంలో మైసూరును తలపించేలా దసరాకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాన రహదారుల్లోనూ గుంతలను పూడ్చివేయాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉర్సుతో పాటు కాశీబుగ్గ, రంగసాయిపేట, శివనగర్ లో మహిళా సంఘాలతో ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు, ఈ నెల 21న 1000 స్తంభాల దేవాలయంలో నిర్వహించనున్న వేడుకలు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పుల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిశా పటాని ఇంటిపైకి కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ప్రముఖ అంతర్జాతీయ నేరస్తుల ముఠా సభ్యులైన ఈ ఇద్దరిని ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగర్ సివిల్ లైన్స్ ఏరియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆ రోజు తెల్లవారుజామున సరిగ్గా 3:45 గోల్డీ బ్రార్, రోహిత్ గోధార ముఠాకు చెందిన రవీంద్ర, అరుణ్లు ఈ కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులు ఎక్కడున్నా వారిని పట్టుకుని తీర్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న రీసర్వే తప్పుల తడకగా మారిందని, దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయనకు అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవకాశం ఇవ్వడంతో అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో 63 గ్రామాల్లో భూములు రీసర్వే చేయడంతో రైతులు తమ అవసరాలకు అప్పు తెచ్చుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ జరగడం లేదని, అన్నమయ్య జిల్లాలో కూడా పలు చోట్ల అదే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. పీలేరు కాన్స్టిట్యున్సీలో దగ్గర 63 గ్రామాలు రీసర్వే చేయడం జరిగింది. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా టీడీఎల్పీ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అక్కడ 10 మంది రాదు రైతులకు
బ్యాంక్ లోన్స్ ఇవ్వటం లేదు, రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి, మిస్టేక్స్ ల్యాండ్ ఒక ఎక్స్టెంట్ ఉంటే బుక్ లో ఎక్కువ ఉంది, బుక్ లో ఒక ఎక్స్టెంట్ ఉంటే ఫీల్డ్ పైన ల్యాండ్ తక్కువ ఉంది అధ్యక్ష. కాబట్టి జగనన్న రీసర్వే ఏదైతే రాష్ట్రం అంతా చేశారో ఎస్పెషల్లీ పీలేరు కాన్స్టిట్యున్సీ అన్నమయ్య జిల్లాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా రెవెన్యూ మినిస్టర్ గారికి. ఈ రీసర్వేది ముందు ఏ విధంగా స్టేటస్ కో ముందు ఏ విధంగా ఉండిందో ఆ విధంగా పెట్టకపోతే మటుకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఏదో బిడ్డల పెళ్లిళ్లకు భూములు అమ్ముకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్స్ చేసే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో. పీలేరు కాన్స్టిట్యున్సీలో 63 గ్రామాల్లో ఈ జగనన్న రీసర్వే పేరుతో అన్ని మిస్టేక్స్ చేయటం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, అది ఇమీడియట్ గా కలెక్టర్ గారు కానీ. లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గంగా సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దగుంటపల్లిలో జరిగిన లంబాడీల తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంగా సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, పెళ్లికాని యువతులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులేసి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే గంగా సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ ఈ తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువలను భావితరాలకు తీసుకెళ్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, లంబాడీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. తీజ్ వంటి పండుగలు సామాజిక ఐక్యతకు, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం తిత్తిగి పంచాయతీలో గత కొద్ది రోజులుగా ఏనుగులు తిష్టవేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, దానికి గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంటలను ధ్వంసం చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి హిమరిక, అడ్డాయ్, మండంగి, గురుమూర్తికి చెందిన రాగులు, వరి, మొక్కజొన్న తదితర పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. పంటలను ధ్వంసం చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగుల వల్ల కంటి మీద కొనుకు లేకుండా జీవిస్తున్నామని, ఏనుగులను తరలించి ఆదుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. సోలనగా గంటలనగా ధ్వంసం చేస్తున్నాయండి ప్రతి సంవత్సరం ఏనుగులు. అని చూసావా వీడియో కాల్ చూడొచ్చు కనిపించలేదా? అదో వచ్చేస్తాను దగ్గరలో ఉన్నాయి. చిన్న పిల్లలు ఉంది అదే ఒకటే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పక్క గ్రామం నుండి వీధి కుక్కలను ఆటోలో తీసుకువచ్చి మున్సిపాలిటీలో వదులుతున్న ఓ వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. తమ ఊర్లోనే వీధి కుక్కలు ఎక్కువయ్యాయని నానా అవస్థలు పడుతుంటే బయట ఊర్ల నుంచి తెచ్చి తమ ఊర్లో కుక్కలను వదిలేస్తున్నావా అంటూ గ్రామస్తులు ఆ ఆటో వారిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నియోజకవర్గంలోని దమ్మాపేట మండలం మందల్లపల్లి గ్రామంలో వీధి కుక్కల బెడదతో కొందరు ఓ ఆటో వాళ్ళకి వీధి కుక్కల డ్యూటీ అప్పగించారు. వీధి కుక్కను పట్టుకుంటే 500, ఆ కుక్కల్ని దూరంగా అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలేస్తే మరో 500 ఇచ్చేలా రహస్య ఒప్పందం చేసుకున్నారట. కుక్కకి 1000 రూపాయలంటే ఈ వ్యాపారం ఏదో లాభసాటిగానే ఉందని అనుకున్నాడేమో ఆటోవాలా. డీల్కి ఓకే చెప్పి కుక్కల్ని పట్టుకోవడం, వదిలివేయడం చేస్తున్నాడు. అడవిలో వదిలివేస్తే కుక్కల సంతతి తగ్గి తమ గిరాకీ పోతుంది అనుకున్నాడో ఏమో గాని పట్టుకున్న కుక్కని తీసుకువచ్చి ఏకంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలోనే వదిలేస్తున్నాడు. 2-3 రోజులకు ఒకసారి రాత్రికి రాత్రి ఓ 25 కుక్కల్ని తీసుకురావడంతో ఆ బజార్లో వదిలేయడం వంటివి చేస్తున్నాడు. ఇతగాడు ఓసారి వచ్చి కుక్కలను వదులుతుంటే గ్రామస్తులు మందలించినా మళ్లీ కుక్కల్ని వదలడానికి రావడంతో గ్రామస్తులు ఆటోతో సహా పోలీసులకు అప్పగించారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి బయట కుక్కలను తెచ్చి వదిలేస్తున్నారు గ్రామంలో. మా చిన్నపిల్లలు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపిల్లలు ఇప్పుడు మా బజార్లో 2 కలిసేసి నేను కింద పడ్డా. ఆ బాధతో నేను తట్టుకోలేక వీళ్ళకి చాలా సార్లు కూడా నైట్ వచ్చి దింపుతుంటే చెప్పు, అయినా మా మాట ఏం లేదు.
ఎన్నిసార్లు హెచ్చరించినా కాదంట్లా. ఈ దసరాపేట సిటీలో ఇప్పటికీ వీళ్ళు ఇంతవరకు ఒక 1000 కుక్కలు దింపారు. ఎన్నిసార్లు హెచ్చరించినా అదే పనిగా వస్తున్నారు. ఇప్పుడు ఇంకా చెప్తున్నాడు ఊరి చివర వాళ్ళు వెనకొండడికి వచ్చి వదిలేస్తున్నారు. పోలీసు వాళ్ళు మీరు ఎట్టగట్టాలి దింపకుండా మీరే కాపాడాలి మమ్మల్ని. అది కూడా నేనే సంవత్సరం పత్యం చేశా. ఇప్పటికి 10 కుక్కలు 20 కుక్కలు దింపారు. మళ్ళీ వచ్చింది మళ్ళీ లోడు. ఖమ్మం జిల్లా వైరా మండలం కొత్త ముసలిమడుగు గ్రామంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు, రహదారి నిర్మించాలని పలు సమస్యలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. తాటిపూడి ముసల్మడుగు వెళ్లే రహదారిని మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. స్నానాల లక్ష్మీపురంలోని పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, నూతి సత్యనారాయణ, శీలం వెంకట నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఆలూరు జిల్లా చింతపల్లిలో మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలక వర్గం పాడేరు టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు కూరగాయలు అమ్ముకునే మహిళ ఊర్మిళ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా యశ్వంత్ మరియు 13 మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన ప్రతి వ్యక్తిని ప్రభుత్వం గుర్తిస్తోందని అన్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి చింతపల్లి మండలం, జీకే వీధి మండలం, కొయ్యూరు మండలం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని చౌడుపల్లి మార్కెట్ యార్డు నుంచి చింతపల్లి హనుమాన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చింతపల్లి పరిధి 3 మండలాలు చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల పరిధిలో గల రైతులు, వ్యాపారులకు మరియు మార్కెట్ కమిటీ చింతపల్లి అభివృద్ధికి వ్యవసాయ మార్కెట్ల చట్టం 1966లోనే నేడు నిబంధనలకు పూర్తి సేవలు అందించగలమని నీతి నిజాయితీతో ఆత్మసాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మద్యం దుకాణాల్లో 100% డిజిటల్ చెల్లింపులు, సీఎం చంద్రబాబు. మంత్రులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం, వాడి వేడిగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తాం, మంత్రి కొండా సురేఖ. వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తాం, మంత్రి కొండా సురేఖ. హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులు, నిందితుల ఎన్కౌంటర్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.